20,000 మంది బ్రిటిష్ సైన్యం, వాళ్లకు తోడు భారీ ఫిరంగులు. మరి ఎదురుగా చూస్తేనేమో కేవలం కొద్ది మంది మాత్రమే కిత్తూరు వీరులు. కానీ అక్కడ ఉన్నది సామాన్య స్త్రీ అయితే కాదు, కత్తిబడితే కాళికా మాతలా మారేటటువంటి కిత్తూరు చెన్నమ్మ. ఆ యుద్ధంలో తెల్లదొరల అహంకారం అడిచివేస్తూ బ్రిటిష్ అధికారి అయినటువంటి థాకరే తల తెగ నరికింది. ఇద్దరు అధికారులను బందీలుగా పట్టుకుని బ్రిటిష్ చరిత్రలోనే మాయని మచ్చ మిగిల్చింది మన రాణి కిత్తూరు చెన్నమ్మ. కానీ నేరుగా గెలవలేక బ్రిటిష్ వెన్నుపోటు పొడిచారు. సొంత మనుషులే గన్ పౌడర్లో ఇసుకను కలిపి నమ్మక ద్రోహం చేసినా సరే గుర్రం మీద స్వయంగా రణరంగంలోకి దూకి వందలాది మందిని తుదముట్టించింది. కానీ సైన్యం తక్కువ కావడంతో ఆమె బందీగా చిక్కింది. కిత్తూరు చెన్నమ్మను బైలహొంగల కోటలో ఖైదు చేశారు. 5 ఏళ్ల పాటు ఖైదీగా ఉన్నా సరే ఆమె ఆత్మస్థైర్యం అయితే కోల్పోలా. భారత స్వాతంత్ర సమరానికి తొలి నిప్పు కణిక మన కిత్తూరు చెన్నమ్మ. ఈ వీరనారి వీరగాథ పూర్తి వీడియో కోసం కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి.